ఇర్వింగ్ పీకాక్‌లో $8కి వెజ్ థాలి అంటే వెళ్ళాము. ఇందులో ఫ్లేవర్డ్ రైస్, వైట్ రైస్, పప్పు, పచ్చడి, 1 కర్రీ అండ్ 1 ఫ్రైతో వచ్చాయి. అండ్ పెరుగు అండ్ సాంబార్ కూడా ఉంది. చికెన్ థాలీలో వచ్చేసి $12. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఎక్స్ట్రా ఉంది. ఫస్ట్ రోటి పచ్చడితో ట్రై చేశాను. మేము వెళ్ళిన రోజు ఆనపకాయ రోటి పచ్చడి ఉండే. ఇది చాలా బాగుంది, ఎక్కువ స్పైసీ లేకుండా. అండ్ దెన్ కమ్స్ పప్పు, పాలకూర. ఇది ఓకేగా అనిపించింది. ఇంకొంచెం బాగుండి అనిపించింది. అండ్ ఆలూ ఫ్రై బాగుంది. అండ్ నెక్స్ట్ బెండకాయ పులుసు ట్రై చేశాను. బెండకాయ పులుసు అదిరిపోయిందని చెప్పాలి. ఎక్కువ పుల్లగా లేకుండా మంచిగా అనిపించాయి, ఫ్లేవర్డ్గా అనిపించింది. దెన్ చికెన్ కర్రీతో ట్రై చేశాను. 2 పీసెస్తో వచ్చింది. ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండని అనిపించింది, కానీ పీసెస్ మాత్రం మంచిగా కుక్ అయ్యాయని చెప్పాలి. అండ్ చికెన్ ఫ్రైలో 3 బోనిన్ పీసెస్ వచ్చాయి. ఇది వచ్చేసి డీప్ ఫ్రై లాగా ఉంది. అండ్ ఇది మంచిగా కారంగా ఉంది అండ్ అదిరిపోయిందని చెప్పాలి. చికెన్ ఫ్రైతో సాంబార్ కూడా ట్రై చేశాను. అండ్ ఆ కాంబినేషన్ ఇంకా అదిరిపోయింది. ఇది వచ్చేసి మండే టు ఫ్రైడే 12 to 3 PM ఉంటుంది. వెజ్ వచ్చేసి 8 అండ్ చికెన్ థాలీ వచ్చేసి 12 ప్లస్ ట్యాక్సెస్ పడింది అనుకుంటాను. అండ్ ఇందులో మటన్ కూడా ఉంది. మటన్ వచ్చేసి అరౌండ్ $14 or $15 ఉంది అనుకుంటా. అండ్ రోటీ కూడా $2కి 2 అంటే అది కూడా తీసుకున్నాము. అండ్ మిగిలిన కర్రీస్ అది కూడా ట్రై చేసేసాము. ఫస్ట్ వచ్చిన ఫ్లేవర్డ్ రైస్ వచ్చేసి వెజ్ బిర్యానీ, అది నేను రికార్డ్ చేసుకోలేదు. అండ్ వెజ్ బిర్యానీ మంచిగా అనిపించి అది ఆర్డర్ చేసాము. అది కూడా లాగిన్ చేసి వచ్చేసాము. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. బాయ్.